అనేక మంది ఆర్థిక ఇబ్బందుల కన్నీరును తుడవబోచున్నారు. దేవుని ప్రేమిస్తున్నాడు కుమారుడా. అనేక మంది జీవితాన్ని కట్టబోచున్నాడు ఆయన. నీ దేహములకు ఆరోగ్యము, ఎముకలకు సత్వనివ్వబోచున్నాడు. మిరాకిల్ mighty glory Baba Sharaba Rama Rama Shandaria La Rika Rama Baba Glory Rama Baba Country Kumarichi నీ ముందు ఏడుగా సాగిపోవాలి. మధ్యాహ్న పాడు చేసి రోగాల నుంచి విడుదల కలుగునుగాక. నీ మాట వింటానయ్యా, నీ వాక్యమునకు లోబడతానయ్యా, సమాధానము కలిగి జీవిస్తానయ్యా. ఎంత దూరంలో ఉన్నా 11 గంటలకు నీ పాదాల మీద సాగిపోతా. ఆయన ఆత్మ వేగము మన మీద ఉన్నది. మనతో మాట్లాడబోతున్నారు. ఆయన కనికరం మన మీదకి రాబోతున్నది. నీ స్థితిగతులు కలిగిన దేవుడు ఆయన నిన్ను నిలబెట్టబోతున్నారు. నిన్ను ఆశీర్వదించబోతున్నారు. యేసు నామములో చెప్పగలుగుతూ యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండునట్లు చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు చదువమ్మా. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినున్నప్పుడు మీరు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనకు ప్రారంభం. మిమ్ములను గూర్చి మీరే జాగ్రత్త పడుడి. రైట్. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే ఫస్ట్ 5వ వచనములో ఏమన్నాడు?
ఎవడును మిమ్ములను మోసపుచ్చుకొనకుండునట్లు చూచుకొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత అనేకులు నా పేరిట వస్తారు అని వచ్చి నేనే క్రీస్తునని కూడా అనేక మందిని మోసపుచ్చుతారు. తర్వాత ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంటుంది, భూకంపములు వస్తాయి, వరదలు వస్తాయి. ఇవి వేదనకు సూచనలు. ప్రభు యొక్క రాకడలో కొన్ని సూచనలు ఉన్నాయి ఇక్కడ. అంటే గర్భిణీ స్త్రీకి ఆమె ప్రసవించు గడియలు రాబోతున్నాయని, వచ్చినాయని గుర్తుపట్టడానికి కొన్ని వేదనలు ఉంటాయి ఆమెకు. ఆ స్త్రీకి బాధ కలిగే నొప్పులు వస్తాయి. ఆ నొప్పులను బట్టి ఆమె వేదన పడుతుంది. ఆ వేదనల ద్వారా ఆమె మరొక బిడ్డకు జన్మనివ్వబోతుందని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకములో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కోటాని కోట్ల దూతలతో శరాపులు పరిశుద్ధుడు 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 అని చెప్పబడిన గొర్రెపిల్ల శక్తి, బలము, వైభవము, జ్ఞానము, గౌరవము, స్తోత్రము పొందుటకు యోగ్యుడని స్తుతిస్తున్నారు. అటువంటి ఆ కేరుబులపై ఆసీనుడై ఉన్న ఆ దేవుడైన యేసు ప్రభు రెండవ రాకడలో మరొకసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వస్తాడని నువ్వు ఈ రోజున క్రైస్తవునిగా నువ్వు ఉన్నావు. ఆయన రాకను మర్చిపోయిన ఎడలను క్రైస్తవురాలు కాదు, నీ బతుకుకు అర్థం లేదు. కానీ ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే త్వరగా వచ్చుచున్నానని అన్నాడు కదా అని మీలో కొందరు అనొచ్చు. నేను త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు, కానీ ఆయనకు ఒకటి ఉంది. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఆయన ఎంత ఆలస్యం చేస్తాడో అంతగా దేవుని ప్రజలు మార్పు చెందాలి. ఈ రోజున నీ ప్రాణానికి ఎటువంటి హానికరము జరుగుతలేదు అంటే నువ్వు మార్పు చెందడానికి. నీలో ఎన్ని పొరపాటులు తప్పిదములు ఉన్నప్పటికీ కూడా నువ్వు నాశనం చేయబడడం లేదంటే నీ మార్పు కొరకే ఆలస్యం అవుతుంది. కానీ ఆయన రాకడ దినము అనగా ఆయన పని చేయాలనుకుంటే నువ్వు నిలవలేవు ఇక్కడ. ఇంకా భూమి మీద దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే ఇంకా ఆలస్యం అవుతా ఉంటే అనేక మంది మారు మనసు పొందుతారు, సత్యమును తెలుసుకుంటారు. ఆలస్యం అవుతుంటే ఆదరణకర్త పని చేస్తాడు, సత్యాన్ని తెలియపరుస్తాడని ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అనేక మంది మారు మనసు పొందడానికి. ఒకవేళ ఈ రోజే వస్తే బాగుండని నువ్వు అనుకుంటే ఈ రోజున ఆయన వచ్చే సమయానికి నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నవా? నువ్వు యోగ్యునిగా ఉన్నవా? యోగ్యురాలుగా ఉన్నవా? నువ్వు ఎత్తబడతావా? ప్రభుతో కొనుక్కోబడతావా? లేవు కదా. లేనప్పుడు ఆయన రాక గురించి నువ్వు సందేహపడొద్దు, పరీక్షించొద్దు. అంటే ఆయన యొక్క రాకడ దగ్గరకు వచ్చింది. ఇక మనము అన్నీ నా రోజులే అనుకోవద్దు, అన్నీ నాకు అనుకూలంగానే అని మర్చిపోవద్దు. వెనుకున్న వాడిని మర్చిపోయిగా లోకంతో స్నేహాన్ని కట్ చేయి. నువ్వు దేవునితో స్నేహము చేయి. ఈ మానవ జీవితానికి కుటుంబ వ్యవస్థలో ఉన్న సమాధానం, తృప్తిని అనుభవించు. నువ్వు